శ్రీరామచంద్ర ప్రసాద్ వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సీసీ గుంట రోడ్పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు హాజరుపరచడం అనేది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడం, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడం, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో, వెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వారి ఇంట కిషోరు కేంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తనతో ఉండే బెదిరించి అంతకుముందే ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు, తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెడుతున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలకు పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతిని పాటిస్తే ఇట్లాంటి విషయాలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరగకుండా ఉండడానికి అవగాహన కల్పించాలని కోరుతూ ముగిస్తుంది. 2 వచ్చి చేయడం జరిగింది. కొన్ని వాళ్ళ మొబైల్స్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మనము మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం. ఒక 4-5 వీడియోలు ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా మన ముందు వాళ్ళ మొబైల్స్ అవసరం అయితే ఫోన్ 6 పంపించి ఒంటరిగా ఉండడం అని కొన్ని సెక్స్ కూడా ఉన్నాయి. బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో ఈరోజు ఈ మీడియా ద్వారా వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి పోలీసులు అప్రోచ్ అయితే వాళ్ళు కూడా రహస్యంగా కూడా ఉంచి దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఇంతవరకు ఎవరైనా వచ్చారు సార్? బయట వాళ్ళు ఎవరన్నా వీళ్ళు కాకుండా సార్ మీ డ్యూ కోర్సులో ఎవరైనా ముందుకు వస్తారో మనం చూస్తాం. మురకంపట్టి ఇష్యూలో లైంగికంగా వాళ్ళు దాడి చేసిన వీడియో ఏమైనా ఉన్నాయి సార్? దాంట్లో మొబైల్ అక్యూజ్ వీడియో ఏమైనా తీసారా? లైంగిక దాడి చేసేటప్పుడు కలిసి ఉన్నప్పుడు తీశారు. వీళ్ళు లైంగిక దాడి చేసినారు కదా సార్? వాళ్ళు కలిసినప్పుడు కాదు, ప్రేమ జంటలు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము, వాటితో బెదిరించడం. అంతేగా వాళ్ళు సెక్సువల్గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోవాలి సార్. ఇంకోటి దీనికి సంబంధించి
ఎవరైతే నిందితులు ఉన్నారో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అనేది విషయం కూడా పెద్ద ఎత్తున దుమారం. ఏమైనా మీ విచారంలో ఏమైనా తెలుసారా? మా విచారంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పొలిటికల్ అప్లికేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగుతుంది.